ఢిల్లీ నుండి గల్లీ దాకా ఒక అజ్ఞానపు పొరలో కమ్ముకుపోయినటువంటి విద్వేషపూరితమైన అసూయతో కూడిన విషబీజపు మనస్తత్వం, ద్వేషంతో నిండిపోయిన ఒక బ్యాచ్ చాలా ప్లాన్డ్గా ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శించడం, తననేదో దేశంలో చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం. తాత్కాలికంగా వీళ్ళు ఈ విషయంలో మన చేతులు పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. సో మనం నెహ్రూని విలన్గా చేసేసి మన రాజకీయ ప్రయోజనాలు తాత్కాలికంగా నెరవేర్చుకోవచ్చు అని చెప్పి ఈ బ్యాచ్ భావిస్తూ ఉండొచ్చు. తాత్కాలికంగా వాళ్ళకి అది ప్రయోజనం కల్పిస్తూ ఉండొచ్చు. కానీ అవి శాశ్వతంగా ఇటువంటి అబద్ధాలు దేశంలో నిలబడవని చెప్పి నేనైతే నమ్ముతూ ఉన్నా. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి తొలి ప్రధాని అయ్యారు కాబట్టే ఇప్పటికీ మనం ఈ దేశ గొప్పతనం గురించి మాట్లాడుకోగలుగుతూ ఉన్నాం. ఈ దేశాన్ని పేదరికం నుంచి విముక్తి కలిగించి, కుల వ్యవస్థ నుంచి విముక్తి కలిగించి, మూఢనమ్మకాల నుంచి విముక్తి కలిగించి ఒక ఆధునిక రాష్ట్రంగా ఈ దేశాన్ని మలచాలి అని చెప్పి కలలు కని తన విజన్ని స్పష్టంగా ప్రకటించి ఆ దిశగా పరిపాలన చేసి ఈ దేశానికి తిరుగులేని పునాది వేసినటువంటి ద గ్రేట్ లీడర్ జవహర్లాల్ నెహ్రూ గారు. అసలు నెహ్రూ గారి గొప్పతనం అర్థం కావాలి అంటే ప్రజాస్వామ్య గొప్పతనం తెలియాలి. నెహ్రూ గారి గ్రేట్నెస్ తెలియాలి అంటే సెక్యులరిజంలో ఉన్నటువంటి గ్రేట్నెస్ తెలియాలి. నెహ్రూ గారి విజన్ అర్థం కావాలి అంటే చదువు మీద కనీస గౌరవం ఉండాలి, కనీసం చదువుకనన్నా ఉండాలి, ఆ చదువుకు అర్థమైనా తెలిసి ఉండాలి. ఈరోజు ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందో మనకు అర్థం కావాలి అంటే, నెహ్రూ అర్థం కావాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలిసి ఉండాలి, దాని మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ తెలుసు కాబట్టే నెహ్రూ గారు ఈ దేశంలో ఎన్నో ఐఐటీలు స్థాపించారు, ఐఐఎంలు స్థాపించారు, సైన్స్ అటామిక్ ఎనర్జీ కమిషన్ లాంటివి. ఈ దేశంలో డ్యాముల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి ఒకటేమిటి, ఈ దేశాన్ని ఒక సైంటిఫిక్ సూపర్ పవర్గా మార్చే విజన్ నెహ్రూ గారిది. ఆ దిశగా ఆయన వేసిన పునాదులు ఈరోజు కూడా ప్రపంచంలో అదిగో ఈ కంపెనీ CEO మనోళ్ళు, ఆ కంపెనీ చైర్మన్ మనోళ్ళు, ఈ కంపెనీ వైస్ చైర్మన్ మనోళ్ళు అని చెప్పుకుంటున్నాము అంటే ఎప్పుడో 50-60sలోనే ఆయన విజన్ నుంచి వచ్చినటువంటి ఐఐఎంలు, ఐఐటీల పుణ్యమే ఇవంతా కూడా. వాటి పుణ్యమే యూనివర్సిటీల్లో తాంత్రిక విద్యలు ప్రవేశపెట్టే బ్యాచ్కు నోరు తెరిస్తే కులాల గురించి, మతాల గురించి, దేవుళ్ళ గురించి, వీటి గురించి మాట్లాడేసి అసలు ఏమాత్రం చదువురాని వాళ్ళు పరిపాలించుకుంటూ, విజన్ లేని వాళ్ళు పరిపాలించుకుంటూ, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన వేషం వేసుకొని ఏదో ప్రజలు మనం బురిడి కొట్టించవచ్చు అని చెప్పే ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు పరిపాలించుకుంటూ ఉంటే, అటువంటి ఆలోచనలకు ఎవరో విద్వేషపరులు, అసూయపరులు, ద్వేషంతో నింపుకున్న హేట్రెడ్ పీపుల్ మద్దతు ఇచ్చుకుంటూ పోయినంత మాత్రాన నెహ్రూ గొప్పతనం అరగదు, తరగదు. నెహ్రూ గారి ఆయన గొప్పతనం వల్లే ఈరోజు మన దేశం గురించి ప్రపంచం గొప్పగా మాట్లాడుతూ ఉంది. ఏ రోజుకైనా నెహ్రూ విజనే ఈ దేశాన్ని నిలబెట్టింది, నిలబెడుతుంది, నిలబెట్టబోతుంది కూడా. ఈరోజు కాదు, ఎప్పుడో ఆయన 1950sలోనే మిక్స్డ్ ఎకానమీ ద్వారా పబ్లిక్ సెక్టర్ని ఆర్థికంగా ఎంత బలోపేతం చేశారో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలు, విదేశాంగ విధానాల దగ్గర నుంచి మొదలుపెట్టిన, చదువు దగ్గర నుంచి మొదలుపెట్టిన, వ్యవసాయం దగ్గర నుంచి మొదలుపెట్టిన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దగ్గర నుంచి మొదలుపెట్టిన, సమానత్వం నుండి మొదలుపెట్టిన, మహిళల హక్కుల దగ్గర నుంచి మొదలుపెట్టిన, విద్య నుంచి మొదలుపెట్టిన, వైద్యం నుంచి మొదలుపెట్టిన, సైంటిఫిక్ టెంపర్మెంట్ నుంచి మొదలుపెట్టిన, సెక్యులరిజం నుంచి మొదలుపెట్టిన, రాజ్యాంగం గురించి నుంచి మొదలుపెట్టిన, దేని గురించి మొదలుపెట్టిన ఒక పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలి అని చెప్పి నమ్మి దాన్ని ఆచరించి సమర్థవంతంగా అది అమలు అవ్వాలి అని చెప్పి ఆ ఓటు విలువను పెంచిన లీడర్ ఆయన. ఓట్ల దొంగతనం చేసుకుంటూ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చేవాళ్ళు నెహ్రూ గారిని విమర్శించడం నాకేమీ పెద్ద వింత అనిపించలేదు.
కేవలం హేట్రెడ్తో మాత్రమే, కేవలం ద్వేషం మాత్రమే మనకు అధికార పీఠాన్ని ఇవ్వగలుగుతుంది అని నమ్మిన వాళ్ళు సమానత్వాన్ని ప్రేమించిన నెహ్రూను విమర్శించడం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. యూనివర్సిటీలో తాంత్రిక విద్య, మూఢనమ్మకాలను ప్రోత్సహించి ఇటువంటి లీడర్షిప్ ఉన్నోళ్ళు, సైంటిఫిక్ టెంపర్, ఐఐటి, ఐఐఎంలని బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ నెలకొల్పిన నెహ్రూ గారు లాంటి వాళ్ళని వీళ్ళు విమర్శించడం నాకేమీ వింత అనిపించలేదు. ఎవరు లీడర్, ఎవరిది విజన్, ఎవరి దేశానికి స్ట్రాంగ్గా పునాదులేసింది, ఈ దేశం గురించి ఇంకా గొప్పగా మాట్లాడుతున్నామంటే ప్రముఖమైన వ్యక్తుల్లో డెఫినెట్లీ నెహ్రూ గారు కూడా ఒకరు. సో తెలియకుండా, బేసిక్స్ తెలియకుండా ఏదో నోరుంది కదా అని చెప్పి ఇష్టరీతిన మాట్లాడేసి, బ్రెయిన్ అంతా ద్వేషంతో నిండిపోయింది కదా అని చెప్పి ఆ ద్వేషాన్ని కక్కుతూ, ఎక్కడే కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడే ధైర్యం లేకుండా, ఈ దేశం విజన్ గురించి మాట్లాడే ధైర్యం లేకుండా, డెమోక్రసీ గురించి నోరు విప్పి మాట్లాడే ధైర్యం లేకుండా, కనీసం మీడియా ముందుకు వచ్చి నోరు విప్పేది మాట్లాడే ధైర్యం లేకుండా, చుట్టుపక్కల దేశాలతో కూడా సక్రమైన సంబంధాలు మెయింటైన్ చేసే ఆ నేర్పు లేకుండా, ఆ లీడర్షిప్ లేకుండా, ఏ విధంగానూ వాళ్ళ ముద్ర వేసుకోలేకుండా, ఎప్పుడో కట్టిన ప్రాజెక్టుల నుంచి, నెహ్రూ విజన్లు, నెహ్రూ ఆలోచనల నుంచి కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు బ్రహ్మాండంగా పొంగుతూ ఉంటే వీళ్ళు కట్టిన బ్రిడ్జులు కూలిపోతున్నాయి, విమానాయ పైకప్పులు కూలిపోతూ ఉన్నాయి, రోడ్లు కుంగిపోతూ ఉన్నాయి. ఇలా నెహ్రూ గురించి మాట్లాడేది, ఇటువంటి వాళ్ళ నెహ్రూ గొప్పతనం గురించి మాట్లాడేది, నెహ్రూ గొప్పతనం, ఇటువంటి వాళ్ళు నెహ్రూను విమర్శించా, నెహ్రూను వీళ్ళ విలన్ చేసేది. ఎక్కడి చైతన్యం, ఎక్కడి విజన్, ఎక్కడి ఆలోచనలు, ఏది లీడర్షిప్పు? 7.5 దశాబ్దాల కిందటే ఈ దేశం ఎలా ఉండాలో ఒక విజన్ చార్ట్ను డిజైన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ దేశ పునాదులను స్ట్రాంగ్గా పెట్టినటువంటి లీడర్షిప్ని ఏమవుతుంది, మనం ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీద మళ్ళీ మన మొహం మీదే పడుతుంది. ఆ ఉమ్ము కాబట్టి కాసింత తొందర పడిపోతుంది మొహం మీద. ఇప్పుడు నెహ్రూను విలన్గా చిత్రీకరించే కొన్ని విద్వేషపూరితమైన ద్వేషాన్ని నింపుకున్న శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఆకాశం మీదే ఉమ్మేస్తున్నామన్న సంగతి తెలియాలి అంటే వాళ్ళకు కాసింత టైం పడుతుందేమో. అసలు నెహ్రూ గారి దరిదాపుల్లోకైనా పోగలుగుతారా ఏంటండి? మరీ దారుణం కాకపోతే.